ఒక ఐదుగురు అక్క చెల్లెల కథ. ఒక పల్లెటూరులో వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అమ్మ, నాయన, బామ్మ, తమ్ముడు, ఒక 5 అక్క చెల్లెళ్ళు వాళ్ళు. అలాంటి ఫ్యామిలీకి ఒక మంత్రగాడు ఒక మంచి మనిషిలాగా మారి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఎట్ట నాశనం చేసిండో చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక విలేజ్‌లో మంచిగా వాళ్ళ పొలం పక్కన ఊర్లలో ఉంటాయి కదా! పెంకలేసి పైన మంచి ముందు ఒక ఫుల్ జాగా. వాళ్ళు సాయంత్రం కాగానే ఒక 6-7 గంటలకి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని బయట మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ బామ్మ మంచి మంచి కథలు చెప్పేవాళ్ళ అమ్మాయిలకి. ఒకరోజు బయట కూర్చొని వాళ్ళ బామ్మతోటి కోన్ వేయించుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఆ చందమామ దగ్గర చూసి, బామ్మ మాకు కూడా చందమామ లాంటి మొగుడు రావాలంటే మేము ఏం చేయాలని వాళ్ళ బామ్మని అడుగుతారు. మీకేం తక్కువ అమ్మ, మీరు బంగారంలా ఉన్నారు, మీకు ఒక రాజకుమార్ లాంటి భర్తలు దొరుకుతారు మీకు. ఈ రాజకుమారుడు ఎక్కడున్నా మీలని ఎత్తుకుంటూ మీ దగ్గరకు వస్తాడు ఏదో ఒక రోజు అని వాళ్ళ బామ్మ చెప్తుంది. ఆ రోజు నుంచి ఒకటే గదిలో పనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు రోజు. అదే రోజు నైటు 8 అవుతుంది. వాళ్ళ అన్నం తినే టైంకి ఒక వ్యక్తి అందంగా ఉంటాడు. అబ్బాయి చాలా బాగుంటాడు. అతను వచ్చి, అమ్మ ఆకలి అవుతుందమ్మా, ఇంత అన్నం పెట్టరా. వాళ్ళమ్మ, అయ్యో ఎక్కడి నుంచి వచ్చిండు అనేసి, సరే బాబు వచ్చి ఈడ కూర్చో అని అన్నం పెడతాడు. తను తినేసి, సరే అమ్మ నేను వెళ్తా అది ఇది అని అంటారు. వాళ్ళ డాడీ ఉండి, ఇంత నైట్లో ఎక్కడికి వెళ్తారు బాబు, ఇక్కడ అనుకోండి, మార్నింగ్ లేచి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆయన అన్నం తినేసి బయట మంచం మీద అనుకుని ఉంటాడు. వీళ్ళు అందరు పోయి గదిలో అనుకుంటారు. వాళ్ళు బయట మొక్కలు పెంచుతారు. 5 గంటలకు లేచి వాటర్ పోదామని బయటకు వస్తాడు. చూస్తే అతనికి అంటాడు, ఏంటి ఈ బాబు ఎక్కడ పోయింది అనేసి ఆయన అంతా చూస్తాడు. చూస్తే అతను ఆ మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాడు అన్నిటికీ. అతను చూసి షాక్ అవుతాడు. ఏంటి ఇంత మంచి గుణం ఉంది ఆయనకి, మేము చెప్ప ముందుకే లేచి పనులని చేస్తున్నాడు, చాలా మంచోడు అనుకుంటే ఈ బాబు అనుకొని అతను అలా బయట రోడ్డు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఈడ కూర్చున్నావు అంటే, లేదు సార్ నేను వెళ్దాం ఊరికి అనుకుంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నా అని చెబుతాడు. అప్పుడు ఆయన నుండి, మీ ఊరు కొనికి ఎంత కావాలి నీకు అమౌంట్ అంటాడు. నాకు ఒక 5,000 దగ్గర కావాలి సార్, 5,000 అయితే మా ఊరికి వెళ్తుంది ఇది అని చెప్తాడు. అవునా, మా దగ్గర కూడా ఇప్పుడు అంత అమౌంట్ లేదు, మరి ఎలా అది ఇది అని ఆయన అడుగుతాడు. అప్పుడు అతను నుండి, నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి సార్, నేను చేసుకొని ఆ పైసలు పోగేసుకొని ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. అతనికి ఇంకా మంచి నచ్చుతాడు. ఆహా, ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకొని పైసలు తీసుకొని అతను ఊరిపోతా అంటున్నాని, సరే నా పొలంలోనే చేయి పని అనేసి చెప్తాడు. అప్పుడు, నేను ఎక్కడ ఉండాలి సార్, పొలంలో చేసి నాకు అనుకునే ప్లేస్ లేదు, ఏదైనా రూమ్ ఉంటే చెప్తారా నేను అక్కడ అనుకుంటా అంటే, పర్లేదు బాబు మా ఇంటికాడ ఒక చిన్న రూమ్ ఉంది అలా అనుకోండి అని చెప్తాడు. సరే అనేసి తను రోజు పని చేసుకుంటుండే వస్తుండే తింటుండే అనుకుంటాడు. ఆ అమ్మాయిలు అన్నం తింటప్పుడు అతని దిగే చూస్తురి. అతను చాలా అందంగా ఉంటుండే. తిన్నాక ఇంట్లో పోయి పనుకుంటప్పుడు మాట్లాడుకుంటారు. అతను చాలా అందంగా ఉండు కదా అని మాట్లాడుకుంటారు. అప్పుడు పక్కన ఒక అమ్మాయి, లేదే బామ్మ చెప్పినట్టు గుర్రం మీద వస్తున్నాడు కానీ గుర్రం మీద రాలేడు కానీ మన గురించి అయితే వచ్చిండు, అతను నావాడు అనేసి ఓ అమ్మాయి అంటారు. లేదు నావాడని ఇంకో అమ్మాయి అంటుంది. వాళ్ళందరికీ ఇష్టం అతను అంటే. అందులో ఒక అమ్మాయి ఉండి, ఏయ్ మనం కొట్టుకుంటే సరిపోదే, మనలో అతనికి ఎవరు నచ్చితే వాళ్ళు అతన్ని పెళ్లి చేసుకోవాలి, మీకు తోలు డ్రాప్ కావాలని ఆ అమ్మాయి చెప్తుంది. ఈ ప్లాన్ ఏదో బాగుంది అనేసి ఆ రోజు నుంచి ఇంకా అబ్బాయి చుట్టే తిరుగుతుంటారు వాళ్ళు 5 మంది. అతను ఎవరు దిగి చూడడు, అతని పైన అతను చేసుకుంటూ ఉంటాడు, వచ్చి తింటాడు పండుకుంటాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ బామ్మ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఇంటికి వచ్చిన అబ్బాయి చాలా మంచి మనసు అనుకుంటా, చాలా కష్టపడుతున్నాడు, అలాంటి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా వస్తే ఎంత బాగుంటుంది అనేసి వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఆ అబ్బాయి వస్తాడు. వచ్చేసి ఆడ మంచం మీద కూర్చొని, అమ్మ ఇంత అన్నం పెట్టంటే అన్నం పెడతారు. అన్నం పెడితే తింటూ ఉంటే అమ్మాయిలు అతని దిగి చూస్తూ ఉంటారు. అతను చూడరు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాయన ఆ పిల్లల మనసు అర్థం చేసుకొని అతని దగ్గరకు వచ్చి మాట అడుగుతారు. బాబు నేను ఒక మాట అడుగుతా, మీరేం తప్పుగా అనుకోరంటే, చెప్పండి అంకుల్ ఏం పర్లేదు అది అని అతను అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఉండి, మా పిల్లలకి నువ్వంటే ఇష్టము, నీకు ఇష్టమైతే మా పిల్లలు ఎవరైనా ఒకరు చేసుకుంటావా అని అడుగుతాడు. ఏంటి అంకుల్ అలా అడుగుతారంటే, మీకంటే మంచివాడు మాకు దొరుకుతాడా, నువ్వు ఎవరో తెలియదు, వచ్చి మా గురించి ఇంత పని చేస్తున్నావు, మంచి పద్ధతి మీద ఉన్నావు, మీలాంటి అల్లుడు మా ఇంటికి వస్తే చాలా బాగుంటుందని
అడుగుతున్నా అని చెప్తాడు. అప్పుడు అతను ఆలోచించుకొని చెప్తా అంకుల్ అనేసి అతను నెక్స్ట్ డే చెప్తాడు, నాకు ఇష్టమే అంకుల్ అని చెప్తాడు. అయితే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఉండి, బాబు మా 5 మంది అమ్మాయిల్లో నీకు ఏ అమ్మాయి నచ్చిందని అడుగుతాడు. అంకుల్ నేనేం ప్రేమించలేదు, మీరు చేసుకోన్నారు కాబట్టి నాకు ఏ అమ్మాయిని ఓకే, ఏ అమ్మాయిని చేసుకో అని చెప్పినా నేను అమ్మాయిని చేసుకుంటా అని చెప్తాడు. వాళ్ళ సంతోషంతో పెద్ద అమ్మాయికి దీనికి ఎంగేజ్మెంట్ చేస్తారు. చేసిన నెక్స్ట్ డే నైటు అమావాస, ఆ రోజు అందరూ అనుకొని ఉంటారు. ఆ టైంలో అతను లేచి పోయి అమ్మాయిలు అనుకున్న గది డోర్ కొడతాడు. కొడితే ఒక అమ్మాయి వచ్చి డోర్ తీస్తుంది. అప్పుడు అతను చూడంగానే సిగ్గుపడుతూ వెళ్ళి వాళ్ళ అక్కని లేపి పంపిస్తుంది బయటికి. తను బయటికి పిలుచుకొని వచ్చిన తర్వాత ఆమె దగ్గర అంటాడు, మనం ఇక్కడ మాట్లాడుకుంటే మీ అమ్మ నాయన ఇంట బాగుండదు, మనం బయటకు అట్లా వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నేను ఇంట్లో పెట్టి రాలేను అది ఇదని అమ్మాయి అంటుంది. పర్లే మన ఇద్దరికి ఎట్లా ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్ళి చేసుకుంటాం కదా, అంత నమ్మకం లేదా అని అంటాడు. సరే అనేసి అమ్మాయి వెళ్తుంది. 1 కిలోమీటర్ నడుచుకుంటూ అవుతారు. అలానే ఒక శ్మశానంలో పెద్ద పట్టం వేసి ఉంటుంది. తను ఆ అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అతను ఏంటంటే ఒక మంత్రాలు నేర్చుకునికే అమ్మాయిని బలిస్తాడు. అలా ఈ అక్క చెల్లెలు 5 మంది ఉన్నారు కాబట్టి 5 మందిని బలిస్తే నాకు ఫుల్ పవర్లు వస్తాయని ఆలోచనతో వాళ్ళ ఇంటికి వచ్చి ఒక్కొక్కరు కూడా పోయి ఆడ బలిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పెద్ద ఆమెను కూడా పోయి బలిస్తాడు. బలిచిన తర్వాత ఏం తెలియనట్టు మళ్ళీ ఇంటికి వచ్చి పనుకొని ఉంటాడు. పొద్దున మార్నింగ్ లేచేసి అమ్మాయి ఏది అని వాళ్ళ అమ్మ నాయన అందరు వెతుకుతారు. అతను లేస్తాడు, ఏమైంది అంకుల్ ఏమైందంటే అప్పుడు వాళ్ళ అమ్మాయిలందరూ బయటకు వస్తారు. ఏమైంది డాడీ అంటే అక్క కానొస్తలేదు, ఎక్కడికి పోయిందంటే నైటు బాగా పిలిస్తే బావ దగ్గర వచ్చి మాట్లాడిందంటే అప్పుడు అతను అంటాడు, లేదు అంకుల్ నేను అప్పుడే మాట్లాడి పంపించేసిన, ఆమె లోపలికి వెళ్ళిపోయింది, నేను ఈయన అనుకున్నా అని చెప్తాడు. అవునా అని ఊరు మొత్తం ఎత్తుకుతారు, ఎక్కడెత్తుకున్నా దొరకదు. ఏంటి ఎక్కడ పోయిందనేసి వాళ్ళు పరిశాన్ అవుతారు. మొత్తం ఎంత గాలిచినా దొరకదు. ఇంకా వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉండగా అతను వచ్చి ధైర్యం చెప్తాడు, అంకుల్ నేనున్నా కదా, నీకు ఒక పెద్ద కొడుకులాగా మీ అమ్మాయి ఎక్కడ పోయినా పట్టుకొచ్చే బాధ్యత నాది అని చెప్తాడు. వాళ్ళ ధైర్యంతో ఇంకా మర్చిపోయి అట్లా వారం రోజుల దగ్గర చూస్తారు, అయినా దొరకదు. ఇలా అయితే కాదు, ఈ అబ్బాయికి మాట ఇచ్చిన ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు కూర్చొని. ఆ అబ్బాయికి మన పెద్ద అమ్మాయిని ఇస్తా అని మాట ఇచ్చినాం, ఆ అమ్మాయి ఏమో ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు, ఏమన్నా ప్రేమించి లేచిపోయిందో అర్థమవుతలేదు. ఈ అబ్బాయికి మాట్లాడినాక నుంచి ఆ అమ్మాయికి అనొస్తలేదు, ఆ అమ్మాయిని అడిగేది ఉంటే ఇష్టం ఉందా లేదా అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడే అబ్బాయి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఏమైంది అంకుల్ ఈ టైంలో ఆలోచిస్తున్నా అంటే, నీకు మా పెద్ద అమ్మాయిని ఇస్తాను మాట ఇచ్చాను కదా, ఆ అమ్మాయికి అంట రావట్లేదు, అసలు ఏమైందో ఎక్కడ పోయిందో అని బాధపడుతున్నావు అంటే, అదన్నీ ఇప్పుడు ఎందుకు ది అంకుల్ వదిలేసానంటే, అది లేదు బాబు నీకు మాట ఇచ్చినా కూడా మీ మాట తప్పము, మా 4వ అమ్మాయిని చేసుకో అని చెప్తాడు. సరే అంకుల్ మీ ఇష్టం, ఏ అమ్మాయి అయినా పర్లేదు, మీ ప్రేమతో అడుగుతున్నారు కాబట్టి నేను చేసుకుంటా అని ఏం తెలియనట్టు మాట్లాడతాడు. సరే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎంగేజ్మెంట్ చేస్తారు అమ్మాయికి. ఒక వారం రోజులకి మళ్ళీ అమావాస వస్తుంది. ఆ రోజు సేమ్ మళ్ళీ అమ్మాయిని బయటకు పిలుచుకొచ్చి మాట్లాడతాడు. సేమ్ అలానే తీసుకొని పోయి తనకి సోయి లేకుండా మంత్రం వేసి తనని ఎత్తుకొని వెళ్ళి ఆ ముగ్గుల సేమ్ అలానే బలిస్తాడు. ఇచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేసి మళ్ళీ అనుకుంటాడు. అనుకున్న తర్వాత మళ్ళీ నైట్ 5 గంటలకు లేస్తాడు డాడీ, లేచి మళ్ళీ వెతుకుతాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికి వచ్చి అక్క లేదు డాడీ, అక్క లేదు, కనొస్తలేదు అది అని. అప్పుడు అతను వచ్చి అడుగుతాడు, ఏమైంది అంకుల్ మళ్ళీ అంటే, సేమ్ అలానే బాబు, కనొస్తలేదు, అమ్మాయి ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు, అసలు నీకు ఎంగేజ్మెంట్ జరిగినాక అమ్మాయిలు కనరాకుండా పోతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదేమో, అడుగునుంటే అయిపోవు, నేను ఇష్టం లేకుండా ఇలా బలవంతంగా పెట్టినందువల్ల వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళని వాళ్ళు అనుకుంటారు. అంటే దాన్ని లైట్గా తీసేసుకుంటారు వాళ్ళు. అతను ఉండి పోతే పోంది అంకుల్, మనం ఇష్టం ఉన్న వాళ్ళని చేసుకుంటాం, ఇష్టం లేనప్పుడు మనం ఎలా చేసుకుంటాం చెప్పు, నేనైతే ఏం ప్రేమించలేను కదా, ఆ అమ్మాయిని అయితే ఏం బలవంతం చేయలే కదా, అవి ఇవని చెప్తాడు. పోంది బాబు, నీలాంటి వ్యక్తిని చేసుకునేకి చాలా అదృష్టం ఉండాలని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ అలానే ఒక వారం తర్వాత సేమ్ మళ్ళీ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. ఏంటి ఆ బాబుకి ఇంత మాట ఇస్తున్నావు, ఆ బాబు రూపాయి తీసుకుంటలేడు, మనకే పైసలు చేసి ఇస్తున్నాడు, మన ఇంత బాధలు ఉన్నా కానీ అతను ఒక్కడు చేసుకొస్తుందని వాళ్ళు చాలు పడతా ఉంటారు అతని మీద. అతను ఏం చేస్తుండో వీళ్ళకి అర్థమైతలేదు. మళ్ళీ ఒకరోజు అతను కూర్చోబెట్టి మళ్ళీ అడుగుతాడు, బాబు ఫస్ట్ అమ్మాయి నీకు ఇస్తాను మాట ఇచ్చినాడు, ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది, పోంది, సెకండ్ అమ్మాయినన్నా ఇద్దామని మాట ఇచ్చినాడు, ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, ఏం చేయాలో బాబు నాకు అర్థమైతలేదు, మా 3వ అమ్మాయిని చేసుకో బాబు అని మళ్ళీ చెప్తాడు. అతనుండి అంకుల్ వద్దుది, నేనంటే ఇష్టం లేనట్టుంది, అందుకే వాళ్ళు పారిపోతున్నారు, ఎందుకు ఒకసారి మీ అమ్మాయిని అడుగునంటే, అవు ఇది కూడా కరెక్టే కదా అని అమ్మా అని 3వ అమ్మాయిని పిలుస్తాడు. పిలిచి అడుగుతాడు,
అమ్మ ఈ బాబు అంటే ఇష్టమే అంటే ఇష్టం డాడీ అంటారు. సరే అనేసి నెక్స్ట్ డే వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసిస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత అమ్మాస్ వస్తుంది. సేమ్ అలానే వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను బలిస్తే అక్కడికి సగం శక్తి వచ్చినట్టు ఆయనకి ఇంకొక ఇద్దరు బలిచ్చినాం అనుకో అతను పర్మనెంట్ ఒక పెద్ద రాక్షసునిలాగా మారుతాడు. అతను ఇంకిద్దరు గురించి వెయిట్ చేస్తూ మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి పనుకుంటాడు. మళ్ళీ నైట్ 5 గంటలు లేచి వాళ్ళ అమ్మాయిని మళ్ళీ వెతుకుతాడు. ఏంటి అమ్మాయిలు ఎక్కడ పోతారు, ఇతని దగ్గర మాట్లాడినప్పుడల్లా కనొస్తలేరు అనేసి వాళ్ళ డాడీ చాలా టెన్షన్ పడతాడు. ఏం లేదు బాబు సేమ్ అలానే మా మూడో అమ్మాయి కూడా కనరాకుండా పోయిందనేసి అంటాడు. అప్పుడు అతను కూడా టెన్షన్ పడతాడు. ఏంది అంకుల్ నా దగ్గర మాట్లాడడానికి ఇట్లా అవుతుంది, నా అమ్మాయికి ఇష్టం అని చెప్పింది కదా, ఆయన ఎందుకు ఇలా వెళ్ళిపోతుర్రు అనేసి అతను నేను వెళ్ళిపోతా అంకుల్ నేను ఉండను అది అంటాడు. బాబు నీదేం తప్పు ఉంది బాబు, నువ్వెందుకు వెళ్తావు, అది అసలు నీదేం తప్పు ఉంది బాబు, నువ్వు వెళ్ళిపోనికే మా అమ్మాయిలకి అదృష్టం లేదు నేను చేసుకునికే, అందుకే వాళ్ళు వెళ్ళిపోతురు. నేను చిన్నప్పుడు ఎంత పెంచుకుంటూ వచ్చినారని నాకు ఇప్పుడు వాళ్ళ గుణాలు బయటపడుతున్నాయని వాళ్ళని తిట్టుకుంటూ అతను వెనకేసుకొని వస్తాడు. అతను ఇక నవ్వుతూ వెళ్తాడు, వెళ్ళి అనుకుంటాడు. అనుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వారం తర్వాత తను మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అడుగుతాడు ఆ అబ్బాయిని. అడిగితే మీ ఇష్టం అంకుల్గా నేను ఏం అనలేను, మీ ఇష్టం ఉంటే లేకపోతే లేదని చెప్పేస్తాడు. సరే అని చెప్పేసి 4వ అమ్మాయిని కూడా మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసిస్తాడు. ఈసారి లేట్ చేయొద్దు బాబు, 2 రోజులనే మ్యారేజ్ ఉంది అది అని చెప్పేస్తాడు. చెప్పంగానే అమావాస మ్యారేజ్కి ఒక రోజు ముందే వస్తుంది. అమావాస అయిపోయినాక మ్యారేజ్ చేద్దామని చూస్తారు. అదే అమావాస రోజు మళ్ళీ సేమ్ తీసుకొని పోయి సేమ్ అలానే బలిస్తాడు. అతనికి 4 కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక శక్తి వస్తే చాలనేసి వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అతనికి మాట్లాడిన తర్వాత మన అమ్మాయిలు కనరాకుండా పోతురు. అసలు ఎవరిని ప్రేమిస్తురు, అసలు ఏడుకోతురు, మనం ఈసారి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాలని వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగిన నుంచి అనుకోరు, అనుకున్నట్టు నాటకం చేస్తూ ఉంటారు. ఓ రోజు అతను లేస్తాడు. అతను వెళ్ళి డోర్ కొడుతుంటే చూస్తారు. వాళ్ళు చూసి ఏంటి ఈ బాబు వెళ్ళి డోర్ కొడుతున్నాను చూస్తే తన అమ్మాయిని తీసుకొని వెళుతుండగా వాళ్ళు చూసి ఏంటి ఏడుగొండ పోతున్నా అని ఎమ్మడి పోతూ ఉంటారు. ఆడికి పోగానే మంత్రాలు అవి వేసేసి అమ్మాయిని సోయలేకుండా చేసి ఎత్తుకొని పోతూ ఉంటాడు. వాళ్ళు 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతాడు. పోతే శ్మశానంలో పెద్ద పట్టం వేసి ఉంటుంది, మొత్తం మంట పెట్టి. వాళ్ళు చూసి షాక్ అవుతారు, ఏంటి ఇడికి తీసుకొస్తున్నాని. దగ్గర కోవంగానే ఆ అమ్మాయిని ఆడబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు అతను వెళ్ళి కోపమీన ఏం చేస్తున్నావురా, నా బిడ్డను తీసుకొచ్చి అంటాడు. అప్పుడు లేచి అంకుల్ నేనేం చేయట్లే అంకుల్, మాట్లాడదామని ఇటు తీసుకొచ్చినా పడిపోయింది అనేసి నేను ఎడగూసిన అది అని చెప్తాడు. నువ్వు ఎడగూసినావు, నీకేమైనా గుర్తుందా అసలు? శ్మశానంలో కూర్చొని ఎడగూసిన అని చెప్తున్నావు, ఇదంతా ఏంది, ఏం చేస్తున్నావు నా పిల్లల్ని అంతా అది అని వాడిని తిడతాడు. తిడితే అంకుల్ నీ కాలు మొక్కు అంకుల్ నేనేం చేస్తాను అది అంటాడు. ఆయన ఎడవాడు. ఊరోళ్ళందరూ వచ్చేసి ఆయన పట్టుకపోయి ఒక మర్రి చెట్టు కట్టేసి అదే బొందలగడ్డలల్లా మీన కిరోసిన్ పోసి అంటిపెట్టేస్తారు. అతను గిలగిలగిల కొట్టుకొని ఆయన చనిపోతాడు. ఆ ఊరోళ్ళు తిడతారు. అప్పుడు ఇలాంటి నీ ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావయ్యా, ఇంత ముందుగా మన ఊర్లో ఒకసారి జరిగింది ఇలాంటి సంఘటన, అక్కడ ఎలా కొడితే మీ ఊరు చివరి ఉండరు, మీ దగ్గర ఎవరు గుర్తుబాటరు అనేసి మీ దగ్గరకు వచ్చి మీ బిడ్డలు మొత్తం నాశనం చేసిండు, మీరు ఇన్ని రోజులు ఏం చేసుకుంటూ కూర్చారని తిడతారు ఊరోళ్ళు. నాకేం తెలుసు అయ్యా, మంచిగా పని చేస్తున్నాడు, మంచి పోరాడని మీ ఇంట్లో పెట్టుకున్నావు, నా బిడ్డలు ఎవరిని ప్రేమించి పోయిరేమనేసి మీ ఆ టెన్షన్లో ఉన్నామనేసి ఉన్న పిల్లలన్నా మంచిగా చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.